నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 3, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:38. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి నవమి తిథి ఆగస్టు 3 ఆదివారం ఉదయం 7:52 వరకు ఉంటుందండి. సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల ఈరోజు మనం నవమి తిథిగా పరిగణిస్తాము. మరి తర్వాత నుండి మనకి దశమ తిథి అనేది ప్రారంభమవుతుంది. కానీ సూర్యోదయం కాబట్టి ఈరోజు నవమి తిథి. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఆగస్టు 3 ఆదివారం పూర్తిగా ఉందండి. ఈరోజు మరుసటి రోజు సూర్యోదయంతో కూడి అనురాధ నక్షత్రం ఉండడం వల్ల ఆ రోజు కూడా అనురాధ నక్షత్రంగానే పరిగణిస్తాము. ఈ రోజు రాశి వృశ్చిక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. యోగం శుక్ల ఉదయం 6:24 వరకు, తదుపరి బ్రహ్మ. కరణం కౌలువ ఉదయం 9:44 వరకు, తదుపరి తైతల రాత్రి 10:47 వరకు, తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 10:25 నుండి ఉదయం 5:37 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి సాయంత్రం 5:37 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:49 నుండి సాయంత్రం 5:30 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:23 నుండి తెల్లవారితే 5:11 వరకు, అమృత గడియలు రాత్రి 8:58 నుండి రాత్రి 10:44 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, వాలి మరియు తారల కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ సుగ్రీవుడు, బి అంగదుడు, సి మహాకాయుడు. ఈ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాబెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, సీతాదేవితో కలిపి అండి, నేను ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చింది. సీతాదేవితో కలిపి ఎంతమందికి సోదరిమణులు ఉన్నారు? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ 4 అండి. అంటే ఆవిడని కాకుండా కొంతమంది 3 అని పెట్టారు. దాన్ని కూడా కరెక్ట్గానే మనం పరిగణించాలి. నేను అడిగిన క్వశ్చన్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. శోభారాణి గారు, అంజలిదేవి గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు సిహెచ్ చరుణ గారు, మరియు పిచ్చుక సోమరాజు గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు మంగళ గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వారికి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ఆశ్లేష కార్తె ప్రారంభం సాయంత్రం 5:58 కండి. మరి అదేవిధంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా అండి. మనము అసలు ఒక ఫ్రెండ్ అనేవాడు ఉంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా ఫ్రెండ్ అనేవాళ్ళు ఉంటే విలువలేని ఆస్తి అండి.
మన కష్టంలో మన అన్నదమ్ములు అక్క చెల్లులు ఎవరైనా మనకు తోడు ఉంటారో లేరా కానీ మన రియల్ ఫ్రెండ్ ఎల్లప్పుడూ మనం పుట్టినరోజు అంటే మన ఫ్రెండ్షిప్ మొదలైనప్పటి నుండి మనం చచ్చే వరకు కూడా ఏదో విషయంలో ఒక మాట సాయంకైనా ఇంక దేనికైనా మనకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉంటారండి. అలాంటి ఫ్రెండ్ మీకు కూడా ఉంటే నేమ్ మెన్షన్ చేసి ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పండి. మరి అదేవిధంగా ఈరోజు జాతీయ పుచ్చకాయ దినోత్సవం అండి. మరియు ఈరోజు నటి వాణిశ్రీ గారి పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, బంగారం కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్లి కొడుకుని తయారు చేయడానికి, పెళ్లి కొడుకునైనా పెళ్లి కూతురునైనా తయారు చేయడానికి, మరియు ప్రతానం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, అద్దెంట్లో దిగడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిది అండి. మరియు వాస్తు పూజలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా ఈరోజు కుదిరితే రిజిస్ట్రేషన్కి వాటికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు తీయడానికి, స్లాబ్లు వేయడానికి, వ్యవసాయం పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.